ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే నీ. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 5 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లో క్లిక్ చేస్తున్నాను. 9:16 అయితే పెట్టేసుకోవాలి. ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. 5 ఫొటోస్ కూడా ఇట్లా జూమ్ అయితే చేసేసుకోవాలి. 5 ఫొటోస్ కూడా ఇట్లానే జూమ్ చేసేసుకోవాలి. మంచిగా ఇట్లా జూమ్ అయితే చేసేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకుంటే మనకైతే వీడియో అవుట్పుట్ అయితే మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసేయాలి. ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో అయితే మైనస్ అయితే క్లిక్ చేసేయాలి. అండ్ ఫోటో ఫస్ట్లోకి వచ్చేసి మళ్ళీ మనకు ఎటు మూవ్ కావాలో దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేయాలి. మనకు ఎటు మూవ్ కావాలంటే అటు దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేస్తే మూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి అయితే వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత స్లో జూమ్ ఆప్షన్ని క్లిక్ చేసి కొంచెం తక్కువగా అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని డూప్లికేట్ అయితే చేసేసాలి. మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని డూప్లికేట్ చేసేసి రైట్లకి అయితే చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మన లిరిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేయాలి. అండ్ లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా జూమ్ చేసుకొని కొద్దిగా కింద సైడ్ అయితే పెట్టేసుకోవాలి. కింద సైడ్ పెట్టుకుంటే మనకు లిరిక్స్ అనేది ఫైనల్గా అవుట్పుట్ బాగుంటాయి. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసాలి. అండ్ టెంప్లెట్ ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసేసి రైట్లకి ఇచ్చేసాలి. అండ్ టెంప్లెట్ని అయితే కరెక్ట్గా మన ఫొటోస్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయో అన్ని సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే 5 సెకండ్స్ వరకు అయితే ఉంది కాబట్టి కరెక్ట్గా 5 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకొని రైట్లకి ఇచ్చేస్తున్నాను. అండ్ డూప్లికేట్ మనకు ఫొటోస్ ఎన్ని ఉన్నాయో అన్ని డూప్లికేట్స్ అయితే వేసేసాలి. చేసుకున్న తర్వాత రైట్లకి అయితే వచ్చేసేయాలి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి టెంప్లెట్ని అయితే టెంప్లెట్లో ఫేసెస్ కనిపిస్తున్నాయి అనేసి చూసేసుకోవాలి. అండ్ మీకు ఈ టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ని అయితే జూమ్ చేసేసుకోవాలి. ఇట్లా జూమ్ చేసుకుంటే మనకైతే ఫేసెస్ అనేవి మంచిగా కనిపిస్తాయి అన్నమాట చూడడానికి. కానీ ఇలా చూడడానికి అయితే ఫేసెస్ అయితే మంచిగా కనిపిస్తాయి. అండ్ ఫేసెస్ అయితే కరెక్ట్గా కనిపిస్తేనే టెంప్లెట్కి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. అండ్ ఫేసెస్ కనిపిస్తేనే టెంప్లెట్కి అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఫేసెస్ కనిపిస్తేనే మనకైతే టెంప్లెట్కి మంచిగా ఉంటుంది. అండ్ ఫేసెస్ కనిపించేటట్టు అయితే ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి. ఇట్లా జూమ్ చేసుకోవాలన్నమాట ఫేసెస్ కనిపించేటట్టు. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ తీసుకొని 720p